అధికారంలోకి వస్తే పెన్షన్లు పెంచుతామని చెప్పి గెలిచిన ఏడాది దాటినా పెన్షన్లు పెంచడం లేదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో విహెచ్పీఎస్ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన సన్నాహక సభలో మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. సెప్టెంబర్ 3న హైదరాబాద్లో జరిగే చేయూత పెన్షన్దారుల మహాగర్జనకు పెద్ద ఎత్తున తరలిరావాలని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. దాదాపు 33 జిల్లాలు తిరుగుతూ ఈ రోజు ఆలయ నియోజకవర్గ సదస్సుకు విచ్చేశారు. 50 లక్షల మంది పెన్షన్ మీద ఆధారపడే పేద వర్గాలను మోసం చేసిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నైతికంగా పరిపాలించే హక్కు లేదు. ఆయన హక్కు కోల్పోయాడు. ఎన్నికలకు ముందు వాగ్దానాల మీద వాగ్దానాలు చేసి ఈ నెల మీరు ఓట్లేయండి, వచ్చే నెలలోనే మేము పెన్షన్ పెంచి తీరుతామని చెప్పి ఓట్లు అడిగి ఓట్లు వేయించుకున్న రేవంత్ రెడ్డి గారు 20 నెలలు గడిచిన దాని పరిపాలన వచ్చి 20 నెలలు గడిచిపోయినా పెన్షన్ పెంచకపోవడం, వికలాంగులకు 6,000కు పెన్షన్ పెంచి ఇవ్వకపోవడం, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, ఇతర చేయుత పెన్షన్ మీద ఆధారపడే వాళ్లకు పెన్షన్ పెంచకపోవడం చూస్తే రేవంత్ రెడ్డి గారి సర్కార్ పూర్తిగా ఈ పేద వర్గాల వికలాంగులను, పేద వర్గాల పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళందరినీ నమ్మించి మోసం చేసిండనే విషయం స్పష్టంగా రుజువు అవుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నమ్మించి మోసం చేస్తే ప్రతిపక్ష నాయకుడు ప్రశ్నించకుండా గడిలో పడుకున్నాడు. మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని చూస్తున్నాం కానీ ప్రతిపక్ష నాయకుడిని మాత్రం అసెంబ్లీలో చూడలేకుండా పోతున్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లోనే వాళ్లకు పేదల మీద, పేద వర్గాల భవిష్యత్తు మీద వాళ్ళకి ఎలాంటి ప్రేమ కనికరం లేదనే విషయం రుజువు అవుతుంది. ఒకరు బంగ్లాలో పుట్టిండ్రు, ఒకరు గడిలో పుట్టిండ్రు, ఒకరికి 800 ఎకరాల భూములున్న కుటుంబంలో పుట్టినమని రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. భూస్వాముల కుటుంబంలోనే కేసీఆర్ పుట్టేశాడు. అంటే పేద వర్గాల బతుకు భూస్వాములకు అర్థం కాదు కనుక, బంగ్లాల్లో గడిలో పుట్టిన వాళ్ళకి అర్థం కాదు కనుక ఖచ్చితంగా పేద వర్గాల బిడ్డలుగా పూరి గుడిసెల్లో పుట్టిన మేమే ఆ బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది అనే విషయం కూడా గుర్తు చేస్తూ, రాబోయే రోజుల్లో పెన్షన్ పెంచకపోతే, ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో పెన్షన్ పెంచి ఇవ్వకపోయినా, కొత్త పెన్షన్లు మంజూరు చేయకపోయినా